అట్లానే తప్ప. నాన్నకు పెళ్లి కాకముందు నుంచే ఉద్యమాల వైపు ఉన్నారా? నాన్న పెళ్ళి అయినాక? నాయనకు పెళ్ళి అయింది అప్పటికే, అంటే మేము పుట్టలేదు కదమ్మా. అంటే మాకు తెలిసి ఉంటుంది కదా, మీ అమ్మగారు అని ఉంటారు కదా, ఇలా తెలిసింటే నేను చేసుకుంటే దాన్నే కాదు అనలే ఆ మాట అనలే పాపం. ఇంకా అదే రాబోతున్నా నేను. ఆమె గొప్పతనం ఏంటంటే, ఆమె ఒక గొర్రెలు కాసే కుటుంబం నుంచి వచ్చినా కూడా కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్జస్ట్ అయిపోయింది. అంటే మా అమ్మ మా నాయనని పెళ్లి చేసుకునేటప్పటికి రోజులకి గట్కనే తప్ప మెతుకుల అన్నం, ఈ అదే ఒరన్నం లేదు. గంజిలో ఎప్పుడన్నా అంటే సాయంత్రం పూట కొంత అన్నం వండి మగపిల్లల వరకే పెట్టేదట మా నాయనమ్మ అప్పటి రోజుల్లో. పెడితే ఎప్పుడన్నా గంజిలో 2 మెతుకులు పడతాయి కదా, ఆ మెతుకుల కోసం గంజి తాగాలని చెప్పేసి మా అమ్మ వాళ్ళు, మా చిన్నాయన భార్య, మా అమ్మ తోటికోడలు కదా, వాళ్ళిద్దరు ఆరాటపడి చెరి కొంచెం గంజి 2 మెతుకులు ఉంటే చెరొక మెతుకు తిని అట్లా ఉంటున్నటువంటి రోజులు అనమాట మొదట్లో. అప్పుడు కూడా పంట బాగుండేది, కానీ ఏంటంటే ఉంటుంది కదా ఒక కరడగట్టిన అది. మా నాయనమ్మ చాలా మొండిది, కొంచెం ఒక వేరే రకంగా ఉండేది. ఎవరి మా నాయనమ్మ పేరు సరిగా యాదికి లేదండి నాకు. నాయనమ్మ పేరు ఏదో ఉండే సడన్ గా. నాయనమ్మ పేరు అంటే తెలియదు కానీ నాయనమ్మ పేరే కదా అదే నాయనమ్మ పేరు సడన్ గా యాదికి వస్తలేదు. మా చిన్నాయన పేరు మాత్రం మద్దయ్య. ఆయన చనిపోయిండు, మా నాయన ఒక్కడే ఉన్నాడు. ఇద్దరే. నాన్నగారు బతికే ఉన్నారు? నాన్నగారు ఉన్నారు 102 ఏండ్లు. 102 ఏండ్లు. ఇప్పటికీ ఆయన చెప్పే ఆయన ఉపన్యాసం అంటే ఇక్కడనే ఉంటుండే. ఇక ఊర్లో అమ్మ లేదు కదా. మళ్ళీ ఊరికి పెద్దరాయుడు ఎవరు ఇప్పుడు? ఇక ఊరికి పెద్దరాయుడు అంటే తర్వాత రాజకీయాలు మారిపోయినాయి, పార్టీలు వచ్చినాయి, చాలా రకాలుగా అంతా. ఇక మీకు తెలియందేముంది, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కాబట్టి ఇంకా నాయన అమ్మ చనిపోయిన తర్వాత బాగా డల్ అయిపోయాడు. బాగున్నారు ఇప్పుడు నాన్నగారు? ఇప్పటికే 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాడు బంగ్లా మీదకి పోయి. మా అన్నయ్య దగ్గర ఉంటాడు, మా పెద్దన్నయ్య. జిమ్కి వెళ్తున్నారు ఇప్పుడు? జిమ్కి వెళ్ళాడు కానీ బంగ్లా మీదకి పోయి ఎక్సర్సైజ్ చేస్తాడు ఆయన తోచిన పద్ధతిలో. అంటే డాక్టర్ ఏ ఎక్సర్సైజ్ చెప్పిండో ఆ ఎక్సర్సైజ్ చేస్తాడండి. మొండోడు చాలా, ఎందుకంటే ఆయన ఒక డిసిప్లిన్ ఉంటాడు. పెద్దన్నయ్య దగ్గర ఉంటాడు. ఇప్పటికీ ప్రతి పేపర్ చదువుతాడు. పెద్దన్నయ్య ఏం చేస్తున్నారు మేడం? పెద్దన్నయ్య ఏం చేయడండి, చిన్నప్పుడే తనకు పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చి తర్వాత ఇంకా కొన్ని ఏదో చిన్న చితక ఓటి పెట్టిస్తే కూడా అది ఇక సరిగా చేయలేక అదైపోయింది. కానీ ఏదైనా ఉంటే వ్యవసాయం పనులు, ఏదైనా మీద పనులు తప్ప తను ఏం చేయడు. వదిన ఉంది, వదిన అమ్మ తర్వాత వదిననే బాగా వ్యవసాయం చూసుకున్నది, మమ్మల్ని అందరినీ చూసుకున్నది పెద్ద వదిననే. తర్వాత అండాలు. వాళ్ళందరూ కలిసి ఉంటారు. వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యారు. ఇప్పుడు ఆయనకు చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడు కూడా చేయడు. ఆయన మొదటి నుంచి కూడా కొంచెం పెద్ద కొడుకుగానో మరి ఏందో, మరి చిన్నప్పుడు మగపిల్లగాడు పుట్టిండని ఏమన్నా లాడు చేసిండో మనకు తెలియదు. కానీ కొంచెం మొదటి నుంచి కూడా ఆయన పెద్దగా పని చేసే రకం ఏం కాదు. కాకపోతే ప్రేమగా ఉంటాడు, ఆప్యాయంగా ఉంటాడు, అందరితోటి మంచిగా ఉంటాడు. నాయన మాత్రం ఇప్పటికీ ప్రతి పేపర్ చదువుతాడండి, ప్రతి పేపర్ చదువుతాడు, ఏది వదిలిపెట్టకుండా చదువుతాడు. ఆయనకు ఆర్గనైజేషన్లో కూడా ఒక పేరున్నది, బండ్రుతాత టిఫిన్ అయిపోయిందా అంటారు అన్నట్టు. టిఫిన్ అంటే పేపర్ చదవడం, పేపర్లు అన్నీ చదివితే ఆయనకు టిఫిన్ తిన్నంత సంతృప్తి. అట్లా ఇప్పటికే ఒక కమిట్మెంట్, ఒక డిసిప్లిన్. ఆయన మమ్మల్ని కూడా ఏదన్నా బాధపడి ఏడిస్తే కూడా, ఎందుకు బిడ్డ ఏడుస్తావు, ఎందుకు ఏడవాలి, ఏడుసుడు ఎందుకు, కళ్ళ పని నీళ్ళు ఎందుకు. చిన్నప్పటి నుంచి కూడా మేము ఏదన్నా ఉంటే కొట్లాడు, అంతేగాని అలిగి అన్నం తినకుండా ఉండు, ఇదంతా సమస్య ఉంటే పోరాటం అంతే. అది మొదటి నుంచి కూడా అట్లా. నిజంగా ఆయన చూసినాం కాబట్టి ఇవన్నీ మాకు కూడా మైండ్లో పడిపోయినాయి, అదే చిన్నప్పటి నుంచి. అందుకని మేము కూడా, మా అమ్మ కూడా ఎన్నడూ కూడా ఇట్లా అనేది తప్ప, పోలీసులను కూడా తిట్టేది, మీకు ధైర్యం ఉంటే ఆయన పట్టుకొని చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం, వదిలేదు, కానీ నన్ను నా పోరగాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, అర్ధరాత్రానికి అపరాత్రానికి వచ్చి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పితే ఎందుకయ్యా, ఏం నేరం చేసినాం మేము అని చెప్పేసి తిట్టేది పోలీసులను కూడా. అందుకనే ఒకసారి రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు మా ఊర్లో జరుగుతున్నప్పుడు, అది దాదాపు 86 అనుకుంటా, 86, 87 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అయితే పర్మిషన్ ఇవ్వలేదండి. పర్మిషన్ ఇవ్వకపోతే కూడా ఆయన అది మొత్తం అక్కడ మా ఇంటి పొంటే వ్యవసాయం ఉంది కాబట్టి అదంతా కూడా క్లీన్ చేయించి పెద్ద ఎత్తున టెంట్ వేసిండ్రు. టెంట్ అంటే ఇది తడకలతోటి, మా ఇంటి పొంటే మేదరోళ్ళు అందరు కూడా బుట్టల లేటోళ్ళు వాళ్ళందరూ ఉంటారు అన్నట్టు. ఆ తడకలతోటి మొత్తం పందిళ్ళు వేయించిండ్రు మహాసభ కోసం.
వేపించి ఇంటి ముందట కూడా మాకు కాంపౌండ్ వాల్ లేదు కాబట్టి ఆ కాంపౌండ్ వాల్ లాగా కట్టిండ్రు అన్నట్టు. కడితే అది పర్మిషన్ ఇవ్వలేదు కనుక ఆ రోజు వరకు ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు వరకు ప్రయత్నం చేస్తే కూడా ఇవ్వకపోతే ఏం చేసిండ్రంటే ఆల్టర్నేట్గా ఇక్కడ ఏదేమన్నా జిద్దుకు జరపాలి అని ఇంకా వేరే ప్లేస్ కూడా ఎంచుకొని వేరే దగ్గర జరుగుతుంది, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఈ లోపల ఉంటే పెద్ద ఎత్తున ఒక డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు ఇట్లా అందరు కలిసి పెద్ద ఎత్తున ఒక 60-70-100 మంది దాకా వచ్చినట్టున్నారు. వాకిలంతా వాళ్ళంతా నిండిపోయారు. వాళ్ళందరికీ పెద్ద వాకిలంతా నిండిపోయింది. మా అమ్మ నిలబెట్టింది డిఎస్పీని. అసలు నీకేం పని అని వచ్చినావు? నా ఇంట్లో పండుగ జరుగుతుంది, నా ఇంట్లో పండుగకు నా చుట్టాలు వచ్చిండ్రు, నీకేం హక్కు ఉంది? నీకేదైనా ఉంటే రోడ్డు మీదకి వచ్చినప్పుడు నా వాకిట్లోకి వచ్చినావు, నా ఇంటి వాకిట్లోకి వచ్చినావు, నువ్వు వాకిట్లోకి రావద్దు, నువ్వు బయటకు వచ్చినాక ఏం చూసుకుంటావో చూసుకో, అంతేగాని నా ఇంట్లో దాకా వచ్చి నువ్వు అడిగే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు, అసలు బయటికి నడువు ముందుగాల అని చెప్పేసి ఆమె నిలదీస్తుంటే నిజంగా డిఎస్పీ దగ్గర సమాధానం లేదు. చుట్టుపక్కల మొత్తం జిల్లా అంతా రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా నోర్లు తెరిచి చూస్తారనమాట. మా అమ్మ అడిగే ప్రశ్నలకి ఆయన దగ్గర సమాధానం లేదు. నా ఇంట్లో పండుగ జరుగుతుంది, నా పండుగకి నేను పిలుచుకున్నా నా చుట్టాలని, నా చుట్టాలు వచ్చిండ్రు, నువ్వెవరివి నా ఇంట్లోకి వెళ్ళి బొమ్మని తందుకు? నిన్ను రమ్మనిలే నేను, కానీ నువ్వు వచ్చినావు, నువ్వు వచ్చి ఇట్లా అడిగే హక్కు నీకు లేదు, ముందు బయటికి నడువు అని చెప్పేసి ఇట్లా అవాక్ అయిపోయి నిలబడి చూసినాను. లేదు నరసమ్మ, నేను నువ్వేం మాట్లాడొద్దు, ఇంకా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంతే అని చెప్పేసి అని మాట్లాడితే నోరు మెదపకుండా వెళ్ళిపోయాడు. అంతా అట్లా చూసిండ్రు, చూసుకొని వెళ్ళిపోయిండ్రు, ఇక్కడ ఏం లేదు అని. అంటే అట్లా అంత మొండి ధైర్యంగా మా అమ్మ, నిజంగా మా అమ్మ సాహసమే మామూలు సాహసం కాదండి. ఇంకా ఆమెకున్నంత ధైర్యం ఇంకా నాకు రాలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి కళ్ళ నీళ్ళు బాగా వస్తుంటాయి నాకు. ఆమెను తలుసుకున్న, పోరాటాలలో చనిపోయిన అమరులను తలుసుకున్న, ఎక్కడన్నా ఒక్కొక్కసారి అంటే కవులకు కళాకారులకు తొందరగా ఒక స్పందించే హృదయం ఉంటుంది అనుకుంటా. ఏడుపైనా సంతోషమైనా అదే అట్లా. అందుకనే మా అమ్మ చాలా గొప్పది, మా అమ్మ త్యాగం కూడా చాలా గొప్పది. ఎందుకంటే ఆమె గురించి తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు, అందరి గురించి కూడా. ఇంకొకసారి కూడా మా అమ్మ ఏం చేసిందంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇంతసేపు మా అమ్మ గురించి? నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.